వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయ వాసిష్ఠాయ నమో నమః. డివైన్ దామోదర ఛానల్కు స్వాగతం. గురు పౌర్ణమి మహత్వం. అరటి చెట్టు పూజతో జీవితమే మారిన ఓ కథ. ఒకప్పుడు ఓ గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పొలంలో పనిచేసేవాడు. కాని ఎంత కష్టపడ్డా అదృష్టం ఒక్కసారిగా కూడా తలుపు తట్టేది కాదు. అతని కుమారుడికి చదువు సరిగ్గా ఓంటపట్టటం లేదు. తమ్ముడు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. చెల్లెను పెద్దయ్యేసరికి వివాహం తలవాల్చలేదు. ఇలా కుటుంబం మొత్తం ఆర్థికంగా మానసికంగా దిగుల్లో మునిగిపోయింది. ఒకరోజు రామయ్య ఊరి చివరున్న ఋషి గురు వద్దకు వెళ్ళాడు. ఆయనకు దండం పెట్టి అన్నాడు, స్వామి, నేను రోజు కష్టపడుతున్నా, కాని నాకు నా ఇంటివారికి దరిద్రం తప్ప వేరే కనిపించడం లేదు అని మొరపెట్టుకున్నాడు. గురు మెల్లగా కళ్ళు మూశాడు. కొంతసేపు ధ్యానం చేసి ఇలా అన్నాడు, రామయ్య, ఈరోజు గురు పౌర్ణమి, చాలా మహత్యం గల రోజు కనుక నీ ఇంటి వెనుక ఉన్న అరటి చెట్టుకి పూజ చెయ్యి. పసుపు, కుంకుమ, పసుపు రంగు పూలతో అర్చన చెయ్యి. శనగలు నైవేద్యంగా పెట్టు. ఒక నెయ్యి దీపం వెలిగించు. చివరగా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, తల్లి, మా వంశానికి సుఖ సంతోషాలు ప్రసాదించు అని ప్రార్థన చెయ్యి అని ఉపదేశించాడు. ఆ రోజే గురువు చెప్పినట్లు రామయ్య గురు పౌర్ణమి రోజు పూజ చేశాడు. అరటి చెట్టుకు పసుపు కుంకుమతో అలంకరించి, శనగలు నైవేద్యం పెట్టి, దీపం వెలిగించి, హృదయం నుంచి ప్రార్థన చేశాడు. అదే టర్నింగ్ పాయింట్. తర్వాత అతని కుమారుడు కాన్సంట్రేషన్తో చదువు మొదలుపెట్టాడు. తమ్ముడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. చెల్లెలకు మంచి వరుడు దొరకాడు. రామయ్య పొలాల్లో బంపర్ ఈల్డ్ వచ్చింది. కారణమేమిటో తెలుసా? అరటి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. గురు పౌర్ణమి రోజున పూజ చేస్తే తల్లిని సంతృప్తి పరిచినట్లే అవుతుంది. ఆ తల్లి ఆశీర్వాదంతో వంశానికి సంపద, విద్య, ఉద్యోగం, వివాహం అన్నీ సిద్ధిస్తాయి. మన జీవితంలోనూ ఒక సమస్యకి పరిష్కారం రావడం లేదు అంటే గురువుల సలహా తీసుకుని మనము శ్రద్ధగా ఆచరణ చేయాలి. తల్లిదేవుడు, గురువులు, ప్రకృతి, వీటికి నమస్కారం పెట్టిన వారికి ఏదీ అసాధ్యం కాదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. గురుదేవాయ నమః అని కామెంట్ చేయండి.